ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు దేవుని సమాధానం ఆయన పరిశుద్ధ మందిరము నుండి మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. యేసుక్రీస్తు ప్రభువారు అనేక సూచక్రియలు, మహత్కార్యములు తన వాక్య ప్రకటన సువార్త భాగంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన యొక్క మహిమను కనపరచుటకు ఆయన వాక్యమును బోధిస్తూ మొదటగా సూచక క్రియలు, అద్భుతములు ఆయన నమ్మునట్లు, ఎరుగునట్లు ఆయన నిజముగా దేవుని కుమారుడని, ప్రభు శక్తి కలిగిన వాడై పరలోకం నుండి భూలోకం నుండి దిగి వచ్చిన వాడని ఎరుగునట్లు ఆయన అనేకుల మధ్య సూచక్రియలు చేసినప్పటికీ వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి అని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల 40వ వచనంలో 12వ అధ్యాయం యోహాను సువార్తలో వారి కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలిగజేసి వారి హృదయమును కఠినపరచను కాబట్టి వారు విశ్వాసం ఉంచలేకపోవచ్చు ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడి. మన జీవితంలో కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచిన వారికి అనేక అద్భుతములు, అనేక సూచక్రియలు మనము చూడని, మన కంటికి కనబడని యుద్ధములు ఎన్నో దేవుడు చేసి ఉన్నాడు. మళ్ళీ కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మన విశ్వాస జీవితం ఎలాగున్నది, మన ఆత్మీయ జీవితం ఎలాగున్నది, ఆయన అందించిన నమ్మకం విశ్వాసముగా పరిపూర్ణముగా ఆయన యందు విశ్వాసం ఉంచిన హృదయముగా మన జీవితం ఉన్నదా లేదా అని మనం పరీక్షించుకోవడానికి అనేకమైన సూచక్రియలు వారి మధ్య చేసినప్పటికీ వారు విశ్వాసం ఉంచరైరు, విశ్వాసం ఉంచకపోతూ ఉన్నది, కఠిన హృదయలే ఉన్నారు, నమ్మకం ఉన్నారు. మనం వింటున్న వాక్యమును మనం నమ్ముతున్నామా లేదా, అది దేవుని వాక్యమని నమ్ముతున్నామా లేదా అని దేవుని వాక్యంలో ఈ ప్రశ్న. అందుకే ఇందుచేత వారు నమ్మలేకపోయిరి అనగా కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కఠినపరచు. మన యొక్క అనేక సంవత్సరములుగా మనం దేవుని వాక్యం వింటున్నాము, కానీ విశ్వాసం ఉంచిన వారు, నమ్మిక ఉంచని వారి జాబితాలో మనం ఉన్నాము. వింటూనే ఉన్నాము కానీ గ్రహించే హృదయము మనకు లేదా, ఉన్నదా మనం పరీక్షించుకోవాలి. ఎందువల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారు గూర్చి యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లో మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదురు చేసను, అవి ఈ గ్రంథమందు రాయబడడం లేదు. కానీ ఎందుకు చేశాడంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడి. ఆయన దేవుని కుమారుడని, యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వసించి నమ్మి జీవం పొందుకోవటానికి ఆయన మన కొరకు దాచి ఉంచిన, సిద్ధపరిచిన ఆ జీవము తండ్రి యందు దాచబడి ఉన్నది, దేవుని యందు దాచబడి ఉన్న జీవము ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు అనుగ్రహింపబడుతుందని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి రాస్తూ క్రీస్తునందు మనకు జీవము దాచబడి ఉన్నది. 3వ వచనంలో మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నది, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడి. కాబట్టి మనము కూడా మన ఆత్మీయ జీవితము, విశ్వాస జీవితము యేసుక్రీస్తు ప్రభు నామందు ప్రకటింపబడిన సువార్తను, వాక్యమును నమ్ము హృదయం మనం కలిగి ఉన్నామా, లేదా అల్ప విశ్వాసులుగా ఉన్నామా, అపనమ్మకస్తులుగా ఉన్నామా, అవిశ్వాసులుగా ఉన్నామా అని దేవుని వాక్యం మనను హెచ్చరిస్తూ ఉంది.
ఎందుకంటే ఆయన ఈ దేవుని కుమారుడిని నమ్మునట్లు ఈ వాక్యములు వ్రాయబడి ఉన్నవి. అందువలన మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 19వ వచనములో, మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకై ఉన్నారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందువలన ఆయన వింటున్నారు కానీ గ్రహించలేక ఉండే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడ్డ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని సమయాల్లో నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక, నీవు నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అని చెప్పినప్పటికీ, అనేకులు ఆ సూచక్రియల అద్భుతంలో చూసినప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచక ఆయన కొందరి జీవితంలో అద్భుతములు చేయజాలకపోయినని వ్రాయబడి ఉన్నది. అందువలన యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడుతున్నారు. వారి అవిశ్వాసమును అపనమ్మకమును చూచి ఆయన ఆశ్చర్యపడి, నేను ఇన్ని 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 58వ వచనంలో వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయజాలకపోయిను. వారి అవిశ్వాసం బట్టి ఆయన అద్భుతములు చేయగలిగి ఉండి వారు పొందుకునే యోగ్యత, పొందుకునే విశ్వాసము, ఆ విశ్వాసంలో బలహీనులుగా ఉండటం వలన ఆయన చేయుచున్నాడు కానీ వారు పొందుకోలేకపోతారు, వినుచున్నారు కానీ గ్రహించలేకపోతారు, వినుచున్నారు కానీ నమ్మకలేకపోతారు. ఆయన ఎన్ని అద్భుతములు మన జీవితంలో చేసినా కానీ మన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచకపోతే ఆయన ఏ అద్భుతము ఆయన చేయాలని ఎల్లప్పుడూ హస్తం చాచి మన వైపు చూచి మనకు అద్భుతము, ఆశ్చర్యకరము, సహాయము మన జీవితంలో జరిగించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ మనము ఆ విశ్వాసం వల్ల బలహీనమై దేవుని శక్తి, ఆయన కార్యసాధకమగు ఆయన క్రియాశక్తి మనలో లేనప్పుడు, మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని లేనప్పుడు ఆయన కార్యము నెరవేర్చబడదు, అద్భుతము జరగదు. ప్రార్థిస్తూనే ఉంటాం, వాక్యం చదువుతూనే ఉంటాం, వాక్యం వింటూనే ఉంటాం, కానీ మనము నమ్మక అల్ప విశ్వాసంలోగా ఉంటాం. అందువల్ల వారు ఎన్ని సూచక్రియలు చేసినా కానీ వారు విశ్వాసం ఉంచలేరు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. వారు వినుటకు శక్తి గల శక్తి కొలది యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యం గురించి వారికి వాక్యం బోధిస్తూ ఉన్నాడు. 33వ వచనము మార్కు సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయినప్పటికీ ఆయన మార్కు సువార్తలో 6వ అధ్యాయం 5వ వచనము, ఆయన అందువలన కొద్దిమంది రోగుల మీద చేతుల నుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయలేదు. ఎందుకనగా ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడారు. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డారు. 12వ వచనంలో, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలని ప్రకటిస్తూ ఉన్నప్పటికీ వారు అవిశ్వాసమునకు, ఏమిటి నేను ఎన్ని బోధించినా కానీ, ఎన్నిసార్లు వారితో మాట్లాడినా కానీ, ఇంత వాక్యం సేవకుల ద్వారా ప్రకటించబడినప్పటికీ కానీ, ఆదివారం, బుధవారం, శుక్రవారం, అలాగే ఉద్యోగ కూడికలు, టీవీ ద్వారా అనేక సేవకుల ద్వారా వాక్యం వింటున్నప్పటికీ మన జీవితంలో అద్భుతములు ఆయన చేయజాలకపోతూ ఆయన మన అవిశ్వాసములకు ఆయన ఆశ్చర్యపడుతూ, అటువంటి అవిశ్వాస జీవి అద్భుతములు చేయజాలకపోయినట్టే ఆ అద్భుతములను పొందుకోవటానికి గల శక్తి, దేవుని కార్యసాధకమైన శక్తి మనలో లేదు. అది దేవుని శక్తి, ప్రభు శక్తి విశ్వాసం ద్వారానే మనకు అనుకుంది. మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడే, నమ్మినప్పుడే మనం దేవుని మహిమ చూడగలుగుతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వారి అవిశ్వాసమునకు ఆయన వినుటకు శక్తి గల దేవుని వాక్యములు విన్నప్పటికీ ఆయన ప్రకటించుతున్న ఆ వాక్యము నాటబడి హృదయంలో మన ఆత్మను రక్షించుకోగల శక్తి గల వాక్యం మనం సాత్వికంతో అంగీకరించినప్పుడు అది ఏ కార్యం, అది మనం అపనమ్మకం లేకుండా ఉండటానికి. అందుకే పేతురుతో అంటాడు ఆయన మత్తయి సువార్త 14:28, అల్ప విశ్వాసం ఎందుకు సందేహం, నన్ను వెంబడిస్తూ ఉన్నావు, నేను నీతో కూడా ఉన్నాను, నేను
నా యొద్దకు రమ్మని పిలిచాను, నీళ్ళ మీద నడుస్తూ నీవే దేవుడు అయితే, నీవే ప్రభువు అయితే, నీవే రక్షకుడు అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడిచి నీ దగ్గరికి రమ్మని పిలిచినప్పుడు నువ్వు రా అంటాడు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 14:25-20. అప్పుడు పేతురు క్రీస్తు ఎదురుగా ఉన్న క్రీస్తును చూసినంతసేపు నీళ్ళ మీద నడుస్తాడు. ఆ తర్వాత గాలికి భయపడి అతను మునిగిపోసాగుతాడు. అప్పుడు ప్రభువా రక్షించమని కేకలు వేసినప్పుడు అయినను తన అవిశ్వాసం వలన, అల్ప విశ్వాసం వలన ఎదురుగా ఉన్న క్రీస్తును మర్చిపోయి పక్క నుంచి వస్తున్న గాలికి భయపడి విశ్వాసంలో మునిగిపోతుంటాడు. అప్పుడు వాడు వాకింగ్ ఇన్ ఫెయిత్. తర్వాత హిస్ ఫెయిత్ హ్యాస్ బికమ్ డ్రౌనింగ్ ఫెయిత్. మునిగిపోయే స్థితిలో కూడా యేసయ్య అతని అల్ప విశ్వాసాన్ని బాగు చేయడానికి చెయ్యి చాచి, అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడితే నేను నీకు తోడుగా ఉన్నాను. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వైపు, మన విశ్వాసంలో కర్తవ్య దాన్ని కొనసాగించేవాడిని క్రీస్తు వైపు చూసినంతసేపు మనం వీఆర్ వాకింగ్ బిలీవర్స్. విశ్వాసంలో నడుచుచు విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూస్తూ ఉన్నంతసేపు మనం కూడా నీళ్ళ మీద అద్భుతముగా మన జీవితంలో ఆశ్చర్యకారం జరుగుతుంది. కానీ ఒక క్షణంలో సాతాను శోధనను చూసి మనం భయపడి ఎదురుగా ఉన్న క్రీస్తును మర్చిపోయి విశ్వాసంలో బలహీనమై మునిగిపోతాం. ఆ సమయంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు వారు మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడు. మన విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తూ, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తూ, నీ విశ్వాసమే నిన్ను ఆత్మీయంగా బలపరుస్తూ, నీ విశ్వాసమే నీకు క్షేమం కలుగు చేస్తూ, కాపుదల సంరక్షణ అనుగ్రహిస్తూ, నీ విశ్వాసమే దేవుని సన్నిధికి నీ ప్రార్థనలు చేరినట్లుగా ఆ విశ్వాసము బలమైన సాధనముగా మనకు ఉపయోగపడుతుంది. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు చేయి ప్రార్థన, మన ప్రార్థన వింటాడు. ఆయన వచ్చి బాగు చేసే సమయానికి మనం అవిశ్వాసంలో, అల్ప విశ్వాసంలో, అపనమ్మకంలో ఉన్నప్పుడు ఆయన ఏ అద్భుతము చేయజాలకపోయినా అంటాడు. ఆయన చేయడానికి శక్తి గల దేవుడు, కానీ పొందుకోవడానికి దేవుని శక్తి మనలో లేనప్పుడు మనం పొందుకోలేము. బిలీవ్ అండ్ రిసీవ్, బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందువలన యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్తలో ఇలాగూ అయినను మనుష్య కుమారుడు భూలోకమునకు వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనునా అని అడుగుతాడు. కాబట్టి మనము కూడా అలాగూ విశ్వాసం, ఆయన వచ్చినప్పుడు ఆయన తన ప్రజలను, తన భక్తులను, ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన సంఘమును ఎత్తబడి సమయంలో లూకాసు వార్త 18:7 దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తెచ్చడు. ఆయన వారికి త్వరగా న్యాయం తెచ్చి వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచూ ఉన్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్న, ఆ విశ్వాసము కనుగొన్న ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. విశ్వాసం బలపడటానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ప్రభువు దీర్ఘశాంతం రక్షణార్థమైనదని 2 పేతురు పత్రిక 3:15 ఎవరు నశించడానికి ఇష్టం లేదు. విశ్వాసంలో బలపడాలి, అల్ప విశ్వాసాలుగా మనం ఉండకుండా. అందుకే అనేక అద్భుతం చేసినను ఆయన యందు విశ్వాసం ఉంచరైరేని అక్కడ రాయబడి. అయితే కొంతమంది ఆయన చేసిన అద్భుతములు చూసి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల మనము కూడా ఆయన మన హృదయమును పరిశీలించు దేవుడు, పరీక్షించు దేవుడు, పరిశోధించు దేవుడు. అనేకులు ఆయన నామందు విశ్వాసం ఉంచి ఆయనను మహింపరిచినట్లుగా కూడా సువార్తల్లో మనము చదువుతాం. అందువల్ల ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో ఆయన చేసిన అద్భుతములను మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన కార్యములు మనం జ్ఞాపకం చేసుకొని, అవి మహిమా ప్రభావం గల కార్యములు. ఇక ముందు చేయబో కార్యం కొరకు కూడా మనం పరిపూర్ణమైన విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఆయన తప్పక సహాయం చేయ దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం. నమ్ముటని వల్లైతే నమ్ము ప్రతి వారికి సమస్తం సాధ్యం అని చెప్పినప్పుడు అతడు ఎవరిదైతే యేసుక్రీస్తు వారు మాట చెప్తారు, అయ్యా అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన. అందువలన మనం ఆ విశ్వాసముతో కూడిన ఆత్మ మనకు అవసరం. మన విశ్వాసంలో పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. మనం వింటూ ఉన్నాం, వాక్యం నమ్ముచూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాము, కానీ అద్భుతములు ఆశ్చర్యకరమైన సహాయం మనం పొందుకున్నట్లుగా అలా విశ్వాసం మనలో ఉన్నదా? ప్రభు శక్తి, కార్యసిద్ధి కలుగు చేయు ప్రభు శక్తి
విశ్వాసాన్ని మీలో కార్యసిద్ధి కలుగు చేయి. ఆ విశ్వాసము స్థిరముగా ఉన్నదా? ఆసక్తి విషయంలో మనము మాంజులుగా ఉన్నామా? ఆత్మ యందు తీవ్రత కలిగి ఉన్నామా? నిరీక్షణ గలవారమై సంతోషిస్తూ ఉన్నామా? ప్రార్థన యందు పట్టుదల గలవారమై ఉన్నామా? ప్రభువుని సేవించే వారముగా ఉన్నాము. కదలని వారు స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి యందు మనం ఆసక్తులై ఉండినప్పుడు, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తారు. దానికి మూలము పునాది మీ విశ్వాసం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మన జీవితంలో కార్యము జరిగినప్పుడు మనం దేవుని కార్యముల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుటకు మనం ఆయన సన్నిధికి వచ్చి తిరిగి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుటకు మనకు అవసరమైనది విశ్వాసం. ఆ విశ్వాసం స్థిరముగా ఉండినప్పుడు మనం కదలని వారముగా ఉంటాం. ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉంటాం. మనం దేవుని యొద్దకు తిరిగి వచ్చి ఆయనకి స్తోత్రం చెల్లించినప్పుడు మళ్ళా ఆయన మన జీవితంలో రాబోకాలు అద్భుతించి వారి అవిశ్వాసం బట్టి ఆయన ఆశ్చర్యపడి అద్భుతములు చేయజాలకపోతే, అటువంటి అవిశ్వాసం లేకుండా వారు అనేక అద్భుతములు పొందుకున్నప్పటికీ విశ్వాసం ఇచ్చరైన ప్రభు వారిని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. వారి అవిశ్వాసం వల్ల ఆయన గద్దిస్తూ, దేవుని వాక్యం ద్వారా ఆయన గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా అలాగూ వినియు గ్రహింపక ఉన్నామా? నీ విశ్వాసమే నీకు స్వస్థత కలుగజేస్తుంది. నీ విశ్వసించే ప్రకారం నీకు కలుగును కాక ప్రభు అన్నప్పుడు ఆ విశ్వాసము వృద్ధి పొందించు ప్రభువును ప్రార్థించి. లూకాసు వార్త 17వ అధ్యాయం 1వ వచనం. అలాగే మనము కూడా విశ్వాసం ఇచ్చిన వారిని ప్రతినిత్యము దేవుని ద్వారా పొందుకోండి. కాపుదల, సంరక్షణ, ఆరోగ్యం, క్షేమం, ప్రతి ఆశీర్వాదము జ్ఞాపకం చేసుకుని ప్రభు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించినప్పుడే నీ విశ్వాసం క్రియాత్మకముగా దేవుని ఎదుట వెల్లడిపరుస్తూ ఉన్నప్పుడు ఆయన అద్భుత కార్యములు జీవితంలో జరిగిస్తుంది. ఆరోగ్యపరమైన విషయంలో, ఆర్థికపరమైన విషయంలో, ప్రతి విషయంలో మనం ఆత్మీయంగా ఎదుగుచు, ఆత్మలో వర్ధిల్లుచు, ఆత్మ ఆపేక్ష కలిగిన వారము పరిశుద్ధాత్మ సహాయం పొందుకొని మనం ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు ఆయన విడువక ఎడబాయక నీ అందుకు కనికరించి నీ జీవితంలో అద్భుతం చేయ దేవుడే ఉన్నారని నీవు నమ్మినట్లయితే దేవుని మహిమ చూచింది. ప్రభానికి స్తోత్రాలు. కృపగల దేవ, అవును తండ్రి, అనేకులు మీరు చేసిన అద్భుత కార్యములు చూసి విశ్వాసం ఉంచరై అపనమ్మకంతోనో, అల్ప విశ్వాసంతోనో, అవిశ్వాసంతోనో, భక్తిహీనులు ఉన్నప్పటికీ మీరు కనికరపడి వారి జీవితంలో వారు అద్భుతములు పొందుకుంటకు యోగ్యులుగా లేనప్పటికీ మీరు చేయించున్నారు. కానీ వారు పొందుకునే యోగ్యత, శక్తి వారిలో లేదు. కానీ మీరు గద్దించారు, మనస్సాక్షి గద్దించారు. అనేకులు మీ వాక్యంలో విని నమ్మి మీ అందరి విశ్వాసం ఇచ్చి మేము మహింపరిచినట్లు వీడియో ద్వారా వీక్షిస్తాం. ప్రతి ఒక్కరూ కూడా అలాగ మీ సన్నిధిలో మీ వాక్యము జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ముందు విశ్వాసం ఇచ్చి కార్యసిద్ధి కలిగజేయ విశ్వాసం, వారిలో కార్యసాధకమైన మీ క్రియాశక్తిని, దేవుని శక్తి ప్రభు కార్యములు జరిగించినట్లు సహాయం దయచి విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభు. ప్రార్థించడం మాకు నేర్పు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చాద విశ్వాసములు మనం వృద్ధి పొందించి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు దేవుడు మన జీవితం జరిగించినట్లు కృపను, దేవుని శక్తి మనకు అనుగ్రహించి ఆయన మనలను ఆశీర్వదించును గాక. దేవుడు దీవించును గాక.